ఓకే. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుడు మనకిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి పరమందున్న పరమ తండ్రి దేవునికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈరోజు 31st నైట్, గత సంవత్సరం 2023 జనవరి 1 నుండి 2024 డిసెంబర్ 31 వరకు కూడా పరమ తండ్రి దేవుడు కంటికి రెప్పలాగా నన్నైతే, నా భార్యను, నాకు ఇచ్చిన పిల్లల్ని సూపర్గా కాపాడేశాడు. కష్టాలైనా, సమస్యలైనా, బాధలైనా, ఏవైనా తన వాక్యం చేత మమ్మల్ని బలపరిచి, తన వాక్యం చేత నన్ను మండింపచేసి, తన వాక్యం చేత నేను ఏ విషయంలో కూడా సన్నగిల్లిపోకుండా, పడిపోకుండా, పతనమైపోకుండా రోషం కలిగిన దేవుని సేవకుడిగా ఈ సంవత్సరం అంతా కూడా వాక్యములు తగ్గేదిలే అన్న విధంగా నా దేవుడు నన్ను నడిపించాడు. అందును బట్టి నిజంగా నా మనసారా నా తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరి ఈరోజు రాత్రి వాక్యాంశం ఏంటంటే ప్రియులారా, జాగ్రత్తగా రాసుకోండి. లోపము కలిగిన క్రైస్తవ్యము సరిచేసుకోమంటున్న దేవుని వాక్యము. వాక్యాంశం మరొకసారి లోపము కలిగిన క్రైస్తవ్యము సరిచేసుకోమంటున్న దేవుని వాక్యము. ఈ విషయాన్ని కొద్దిసేపు మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆలోచించేలోపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చూద్దాం ప్లీజ్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9 చూడండి. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాధ్యములోను, 3 సహనములోను పాలివాడైనను యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసునైతిని. కంటిన్యూ ప్లీజ్. ప్రభువు దినమందు పరిశుద్ధాత్మ ఆత్మవశుడై ఉండగా భూరాధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి విందాం. ఎఫెసు కౌంట్ చేసుకోండి, లెక్కెట్టుకోండి ఎన్ని సంఘాలు. ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదోకియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. స్టాప్. రైట్, విందాం. ప్రకటన గ్రంథం యొక్క పరిచయం ఎలా ఉందంటే ప్రియులారా, పద్మాసు దీపములో యోహాను భక్తుడు ఉన్నాడు. విందాం జాగ్రత్తగా పరిచయం. పద్మాసు దీపములో యోహాను భక్తుడు ఉన్నాడు. పద్మాసు దీపములో యోహాను భక్తుడు ఉండవలసిన అవసరం ఏమొచ్చిందంటే ప్రియులారా, 12 మంది శిష్యుల్లో అపారమైన ప్రేమికుడు, 12 మంది శిష్యుల్లో యేసు అంటే ప్రాణాలను ఇవ్వడానికి తెగించడానికి ముందడుగు వేసిన శిష్యుడు ఎవరయ్య అంటే ఇప్పుడు మనం చదువుకున్న భక్తుడైన యోహాను, శిష్యుడైన యోహాను, సేవకుడైన యోహాను, అపోస్తలుడైన యోహాను. ఈ యోహాను పద్మాసు దీపములో ఉన్నాడు. పద్మాసు దీపం అంటే అర్థం ఏంటండి అంటే ఎవరు నివాసం చేయలేని ఒక భయంకరమైన దీవి, ఒక భయంకరమైన స్థలం.
అటువంటి పద్మాసు ద్వీపములో రోమా ప్రభుత్వం ఏం చేసిందంటే యేసు ప్రభుని ఆరాధిస్తున్న ఈ వ్యక్తిని, యేసు ప్రభు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి ప్రకటిస్తున్న ఈ యొక్క యోహాను భక్తుడిని తీసుకువెళ్ళి ఏమిటి పద్మాసు ద్వీపములో పడేశారు. చావు బ్రతుకుల మధ్య యోహాను భక్తుడు కొట్టిమిట్టులాడుతున్న సందర్భంలో పరిశుద్ధాత్మదేవుడు ఆయనలోనికి ప్రవేశించిన తర్వాత ఆ యోహాను అనే భక్తుడు ఆత్మవశుడైపోయాడు. ఏ వశం అయిపోయాడండి? ఆత్మవశం అయిపోయాడు. ఎప్పుడైతే ఈ యోహాను పద్మాసు ద్వీపములో చావు బ్రతుకుల మధ్య పరిశుద్ధాత్మ వశం ఎప్పుడైతే అయిపోయాడో పరలోకములో ఏం జరుగుతుంది అవన్నీ దర్శనములో యేసయ్య చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం యొక్క పరిచయం ఎలాగుందయ్య అంటే, యోహాను నేను చెప్పిన విషయాలన్నీ కూడా నీవు ఒక పుస్తకములో రాయి. ఒక పుస్తకములో రాయి. ఆ పుస్తకం అంటే ఏంటయ్యా అంటే ఇదిగోండి ఈ ప్రకటన గ్రంథమే. ఆ పుస్తకానికి దేవుడు పెట్టిన పేరు, దేవుడు పెట్టించిన పేరు, లేదా దేవుడు నామకరణం చేసిన పేరు ఏంటండి అంటే ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని నువ్వు కంపల్సరిగా రాయు, ఆ పుస్తకంలో రాయు అని చెప్పిన తర్వాత 7 సంఘాలు ఈ పుస్తకాన్ని రాసి 7 సంఘాలకు నువ్వు పంపించాలి. ఇది పరిచయం. ఎన్ని సంఘాలండి? 7 సంఘాలకి పంపించాలి. మరి ఇప్పుడు ఈ 7 సంఘాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎఫెసులో దేవుని సంఘం ఉంది, స్ముర్నలో దేవుని సంఘం ఉంది, తుయితైరలో దేవుని సంఘం ఉంది, పెర్గములో దేవుని సంఘం ఉంది, ఫిలదెల్ఫియాలో దేవుని సంఘం ఉంది, సార్దీసులో దేవుని సంఘం ఉంది. ఇలా 7 పట్టణాలు 7 ప్రాంతాలలో 7 సంఘాలకి యేసు ప్రభువారు పరలోకములో యోహాను భక్తుడు దర్శనములో ఆత్మవశుడైన ఆ సందర్భములో యేసు ప్రభువారు ఆ దర్శనములు మాట్లాడుతున్న మాట ఈ 7 సంఘాలకి 7 విషయాలు నువ్వు రాయాలన్నాడు. ఇది ప్రకటన గ్రంథం యొక్క పరిచయం. మరి ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథానికి మన అంశానికి ఏమైనా సంబంధం ఉందా అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. ఈరోజు అంశం ఏంటంటే లోపము కలిగిన క్రైస్తవ్యం సరిచేసుకో అంటున్న దేవుని వాక్యం. అయితే జాగ్రత్త చూద్దాం. మరి ఇప్పుడు దర్శనములో పరలోక సంబంధమైన దర్శనములో సాక్షాత్తు యేసు ప్రభు వారు యోహాను భక్తుడికి చెప్పిన మాట ఏంటండి అంటే నువ్వు కంపల్సరిగా 7 సంఘాలకి ఈ విషయాలన్నీ నువ్వు చెప్పయ్యా అన్నాడు. ఇంతకీ ఈ 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘం ఏంటయ్యా అంటే ఎఫెసు సంఘం. జాగ్రత్తగా స్టార్ట్ చేస్తున్నానండి. ఎఫెసు సంఘం జాగ్రత్త చదువుదాం రండి. 2వ అధ్యాయం 1వ వచనం ప్లీజ్. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం ప్లీజ్. ఎఫెసు అనే పట్టణములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. స్టాప్. ఇలాగు రాయము. ఎవరికి రాయమని చెప్పాడండి? ఎఫెసు అనే ఊరిలో ఉన్న సంఘపు దూత. ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘపు దూత, గొరగబిల్లి గ్రామములో ఉన్న సంఘపు దూతకు యోహాను భక్తుడు లేఖ రాశాడు, ఒక పుస్తకాన్ని రాశాడు, దైవవాక్యాన్ని రాశాడు, దైవ జ్ఞానాన్ని రాశాడు, ఆత్మ జ్ఞానాన్ని రాశాడు. ఎవరయ్యా గొరగబిల్లి సంఘములో గొరగబిల్లి గ్రామములో ఉన్న దేవుని సంఘపు దూత ఎవరయ్యా అంటే నేనే. ఎఫెసు పట్టణంలో ఉన్న ఆ సంఘపు దూత ఎవరంటే దేవుని సేవకుడు. ఫిలదెల్ఫియాలో ఉన్న ఆ సంఘపు దూత ఎవరయ్యా అంటే దేవుని సేవకుడు. సార్దీస్ అనే ఊరిలో ఉన్న ఆ యొక్క సంఘపు దూత ఎవరయ్యా అంటే దేవుని సేవకుడు. అంటే ఇక్కడ రాయబడిన మాట ఆ సంఘపు దూతకు నువ్వు రాయ్యా ఈ యొక్క పుస్తకము. ఆ సంఘపు దూతకు రాయు. ఏ సంఘం ఏ బలహీనంగా ఉందో నీకు తెలియాలి, ఏ సంఘం ఏ బలముగా ఉందో నీకు తెలియాలి,
ఏ సంఘము ఎంత గొప్ప విశ్వాసం కలిగి ఉందో నీకు తెలియాలి. ఏ సంఘము విశ్వాసములో జారిపోతుందో నీకు తెలియాలి. ఏ సంఘము ఆత్మీయ స్థితి కలిగి ఉందో నీకు తెలియాలి. ఏ సంఘము ఆత్మీయతో చచ్చిపోతుందో నీకు తెలియాలి. అంటే 7 సంఘాలకు కూడా 7 విషయాలు పరమ తండ్రిని దేవుడు ఆత్మ ప్రేరేపణ బట్టి పద్మాసు ద్వీపములో యోహాను భక్తుడి చేత 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాయించాడు. సూపర్, క్లియర్, అర్థమైపోయింది. ఇప్పుడు అర్థమైందా? ఎన్ని సంఘాలు ఉన్నాయి ఆ రోజు? 7 సంఘాలు. అంటే ఒకటే సంఘం ఉంది, దేవుని సంఘమే, కానీ ఒక్కొక్క ఊరిలో దేవుని సంఘం, ఒక్కొక్క ఊరిలో దేవుని సంఘం. అయితే ఇప్పుడు పరలోక సంబంధమైన దర్శనములు వచ్చిన ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి యోహాను భక్తుడు ప్రారంభించి ఏమని మొదలు పెట్టాడు చూడండి జాగ్రత్తగా. 2:1 ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అన్నాడు అండి. దేవుడు ఏం చెప్పాడండి? ఎఫెసు అనే ఊరు ఉంది కదా, యోహాను ఉందయ్యా, ఎఫెసు అనే ఊర్లో ఒక సంఘం ఉంది. ఆ సంఘాన్ని నడిపిస్తున్న, ఆ సంఘాన్ని లీడ్ చేస్తున్న, ఆ సంఘానికి సేవకుడిగా ఉన్న, ఆ సేవకుడిగా పిలువబడుతున్న ఆ దూతకు, ఆ దైవ సేవకుడికి నీవు ఇలాగు రాయము అన్నాడు దేవుడు. ఏమండి? అలాగే రాశాడు. ఏమని రాశాడో ఆ ఎఫెసు సంఘములు ఉన్న సంఘ విశ్వాసుల యొక్క లోపం ఏంటో, ఎఫెసు పట్టణములు ఉన్న ఆ సంఘ విశ్వాసుల యొక్క భక్తి విధానం ఏంటో, ఎఫెసు పట్టణములు ఉన్న ఆ సంఘ విశ్వాసుల యొక్క ఆత్మస్థితి ఏంటో బైబిలులో దేవుడు చెప్పమన్న మాట, దేవుడు రాయమన్న మాట యోహాను భక్తుడు ఆత్మ ప్రేరేపణ కలిగి రాయడం ప్రారంభించాడు. ఏమని రాస్తున్నాడో దయతో మనసారి మీరు ఆలకించండి, జాగ్రత్తగానే మీకు వివరిస్తాను. ప్లీజ్ కంటిన్యూ. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. ఎవరయ్యా ఈ దీపస్తంభములు? సంఘాలు. ఎవరయ్యా 7 నక్షత్రాలు? ఎవరయ్యా అంటే ఏమండి? 7 సంఘాలు. మరి 7 సంఘాలని క్షమించండి, 7 దీపస్తంభాల మధ్య 7 నక్షత్రాలు పట్టుకొని సంచరిస్తున్న వాడు ఎవరై అంటే సాక్షాత్ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ యేసయ్య వినండి, యోహాను భక్తుడికి చెప్తున్న మాట ఏంటంటే, చదవండి, మళ్ళీ చూడండి, చదవండి. 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు, మళ్ళీ చెప్పు సంగతులు ఏమనగా. ఇక్కడ ఆగండి. ఇంతవరకు అంటే ముందున్న పత్రికలు కావచ్చు, ముందున్న సువార్తలు కావచ్చు, ఏమంటే సాక్షాత్తు ప్రభు మాట్లాడిన మాటలు ఉన్నాయి, అలాగే సేవకులు మాట్లాడిన మాటలు ఉన్నాయి. కానీ ఈ ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఒక స్పెషల్ ఉందండి, ఒక ప్రత్యేకత ఉంది. ఏంటయ్యా ప్రత్యేకత అంటే, సాక్షాత్తు ఈ 7 సంఘాల్లో ఉన్న విశ్వాసుల యొక్క భక్తి జీవితం గురించి సాక్షాత్తు యేసు ప్రభువారే యోహాను భక్తుడికి చెప్పుతున్నాడు. అదే కదా మనం చదువుకుంటున్నాం. మనం 7 నక్షత్రములు పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు అంటే అర్థం ఏంటంటే, ఎఫెసు పట్టణం ఉంది, ఆ ఎఫెసు పట్టణములో నా సంఘం ఉంది అంటే దేవుని సంఘం ఉంది. ఆ సంఘ విశ్వాసుల యొక్క భక్తి తీరు ఎలా ఉందో ఆయనే యోహాను భక్తుడికి చెప్తున్నప్పుడు యోహాను భక్తుడు చెప్పండి సేవకుడికి రాస్తున్నాడు. ఆ సంఘములో ఉన్న లోపమేంటో, ఆ సంఘములో ఉన్న పాపమేంటో, ఆ సంఘ విశ్వాసాల మధ్య ఉన్న ఐక్యత ఏంటో, ఆ సంఘ విశ్వాసాల మధ్య ఉన్న రక్షణ ప్రభావం ఏంటో, ఇవన్నీ ఏమండి యేసయ్య చెప్తున్నప్పుడు యోహాను భక్తుడు ఆత్మ ప్రేరేపణ కలిగి ఆత్మవశుడై
ఇవన్నీ చక్కగా రాస్తున్నాడండి. ఎక్కడయ్యా అంటే చావు బ్రతుకుల మధ్య పద్మాసు ద్వీపములో రాస్తున్నాడు. ఈ ప్రకటన గ్రంథం రాసిన తర్వాతే చచ్చిపోయాడు ఆయన. ఏమండి? చనిపోయాడు యోహాను భక్తుడు. ఏమండి? ఏమని రాశాడో చదువుదాం. ఏమండి? అప్పుడే వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏ సంఘం చూడండి. ఎఫెసులో ఉన్న సంఘం. ఏమండి? ఎఫెసు పట్టణంలో దేవుని సంఘం ఎలాంటి సంఘమో దాని గురించి ప్రారంభిస్తున్నాడు. జాగ్రత్త వినండి. ఎంత గొప్ప సంఘము, ఎంత మంచి సంఘము, లోపము లేని సంఘము, లోపముతో నిండిపోయే సంఘము మీకు తెలియాలి రాత్రి. ఏమండి? మీకు తెలియాలి. అందుకే లోపము కలిగిన క్రైస్తవ్యం సరిచేసుకోమంటున్న దేవుని వాక్యం. కంటిన్యూ ప్లీజ్. నీ క్రియలను లెక్కపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. 1, నీ క్రియలను. 2, నీ కష్టమును. 3, నీ సహనమును నేనెరుగుదును. ఆగండి. ఏమంటే ఎఫెసు పట్టణంలో దేవుని సంఘ విశ్వాసుల యొక్క ఆత్మస్థితి ఎలా ఉందండి అంటే, ఎఫెసు పట్టణంలో ఉన్న దేవుని సంఘం యొక్క భక్తి విధానం ఎలా ఉంది అంటే, ఎఫెసు పట్టణంలో ఉన్న దేవుని సంఘముగా పిలువబడుతున్న వారి యొక్క విశ్వాసపు తీరు ఎలా ఉందండి అంటే 3 విషయాలు చక్కగా చెప్పాడండి. ఎంత గొప్పలో చూడండి సంఘం. నీ క్రియలు నేను ఎరుగుతాను అంటే, ఎఫెసు పట్టణంలో ఉన్న క్రైస్తవుల యొక్క క్రియలు ఏమండి, వారు ఎటువంటి క్రియలు చేశారో ఆ క్రియలన్నిటినీ కూడా యేసు ప్రభు వారికి బాగా తెలుసు అంటున్నాడు. 2, ఎఫెసు పట్టణంలో దేవుని సంఘ విశ్వాసులకి ఎంత సహనం ఉందో అండి, ఎంత ఓర్పు కలిగిన వారో ఏమండి చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. మూడవది ఏంటండి అంటే, నీ సహనమును, నీ క్రియలను. నెక్స్ట్, నీ కష్టం అంటే సంఘ అభివృద్ధి కొరకు, సంఘములోనికి వచ్చిన బీదల యొక్క పోషణ కొరకు, సంఘాన్ని నడిపిస్తున్న సేవకుల యొక్క పోషణ కొరకు ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘ విశ్వాసులు వారి కష్టాన్ని పెట్టుబడిగా ఏమండి ధన రూపంలో ఎలా కానుకలు ఇచ్చేవారు, వారు ఎంత కష్టపడేవారు, ఇవన్నీ కూడా సాక్షాత్తు యేసు ప్రభు వారికి స్పష్టంగా తెలుసు కనుక అవన్నీ కూడా ఎఫెసు సంఘములో ఉన్న ఆ సేవకుడికి ఇవన్నీ తెలియాలి. నువ్వు రాయు యోహాను అంటున్నాడు దేవుడు. ఏమండి? అయితే ఇప్పుడు ఈ 3 ఎఫెసు పట్టణములు ఉన్న ఆ సంఘములు ఉన్న క్రైస్తవులు ఈ 3 మంచి గుణగణాలు కలిగి ఉన్నారు. ఒకటి ఫస్ట్ ఏంటండి అంటే ఏమండి క్రియలు అంటే పనులు. అంటే సంఘం ఎటువంటి మంచి పనులు చేసిందో దేవునికి తెలుసు. 2 నిజంగా ఆ సంఘం యొక్క కష్టం, ఎంత కష్టపడేవారు దేవుని కొరకు, సంఘ అభివృద్ధి కొరకు ఎంత కష్టపడేవారు, సువార్త పరిచర్య కొరకు ఎంత కష్టపడేవారు, సేవకుల వెనక సహకారులుగా ఉండే విషయంలో ఎంత కష్టపడేవారు కూడా ఇవన్నీ దేవుడు మర్చిపోకుండా ఏమండి ఆ సంఘానికి తెలియాలి. ఆ సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడుగా ఉంటున్న వారికి తెలియాలని నా ప్రభువు యోహాను భక్తుడికి ఆత్మ ప్రేరేపణ ద్వారా రాయిస్తున్న మాటలు. ఇది 3. 4 చూడండి. నీవు దుష్టులను సహింపలేవని. బాగుంది. ఏమండి? అయితే ఆ సంఘము యొక్క వినండి, ఆ సంఘము యొక్క ఒక అద్భుతమైన కట్టుబాటు ఏంటండి అంటే, ఆ సంఘం యొక్క ఒక తెగింపు ఏంటండి అంటే, దుష్టులంటే ఆ సంఘానికి ఎవ్వరికి పడదు. దుష్టులనే పదానికి అర్థం ఏంటండి అంటే, మంచివారిని కూడా పాడు చేసే ఏమండి గుణము. మంచి భక్తులను వారికున్న భక్తిని పాడు చేసే గుణగణాలు కలిగిన వారు, మంచి విశ్వాసం కలిగిన వారిని అవిశ్వాసులుగా మార్చే గుణం కలిగిన వారే ఈ దుష్టుల యొక్క దుష్టత్వం. ఏంటి? అందుకే నీవు దుష్టులను సహింపలేవనియు. 4. 5వది, అపోస్తలులు కాకయే తాము
అపోస్తలులమని కొంతమంది ఉన్నారు ఆ రోజు సేవకులు. ఎందుకు దొంగలు ఉన్నారు అందులో ఆ రోజు దొంగలు. మీ పాస్టర్స్, మీ అపోస్తలులము, మీ యేసు ప్రభు ద్వారా సేవకు చెప్పాలి, సేవకు పిలవబడ్డాం. యేసు ప్రభు మమ్మల్ని అపోస్తలుగా మార్చాడు, సేవకుడుగా చేశాడు అని దొంగ మాటలు, మాయ మాటలు చెప్పిన వారిని చూసి వీళ్ళు పసికట్టేశారండి సంఘం. ఇదేంటి, మా అన్నయ్య బోధ విధానం వేరు, వీళ్ళు బోధ విధానం వేరు. అంటే వీళ్ళు సేవకులైతే కాదు. మీకు అర్థమయ్యే భాష పోల్చిస్తారు. ఏమండి, ఇది 5వ గుణం. అంటే అపోస్తులు కాకయే కొంతమంది మేము అపోస్తులం, సేవకులం అంటున్న వారిని వాళ్ళు ఏం చేశారండి, అలా చెప్పుకుంటున్న వారిని పరీక్షించి, పరిశీలించి, పసికట్టి వారు అబద్ధికులని నీవు నువ్వు కనుగొంటివని నీవు సహనము కలిగి యేసు అను నామము నిమిత్తము భారము భరించి అలిసిపోలేదని నేను ఎరుగుదును. ఆగండి ఇక్కడ. ఏమండి, సుమారుగా ఒక 6 గుణగణాలు కలిగిన సంఘం ఎఫెసు పట్టణంలో ఉన్న క్రీస్తు సంఘం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని మరి చదివిస్తే కానీ అర్థం అవుతుంది. అందుకే చదివిస్తున్నాను, మీకు బోరు కొట్టదండి. కొన్ని చదివిస్తే కానీ మనకు అర్థం అవ్వదు, వాటి యొక్క ఆంతర్యం ఏంటో మనకు అర్థం అవ్వదు. ఏమంటే, ఎందుకంటే మన అంశానికి తగ్గ జవాబు మనకు రావాలి, అంశానికి తగ్గ ఏమంటే ఆన్సర్ మనకు తెలియాలి, రావాలి. అందుకే అవన్నీ చదివిస్తున్నాను మీకు 1 by 1. నెక్స్ట్ ఇంకా చదివించడం అయిపోయింది. ఇంకా 1 by 1 చదివిస్తున్నాను మీకు. ఏమంటే ఇప్పుడు ఇంతవరకు మనకి ఏం అర్థమైందంటే ప్రియులారా, 2 విషయాలు గట్టి ఉన్నాయి ఇందులో. ఒకటి వినండి. ఒకటి ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న భక్తుడు ఎవరంటే చెప్పాలి, యోహాను భక్తుడు. ఏమండి, యోహాను భక్తుడికి ఒక స్పెషల్ జాబ్, ఒక వర్క్ అప్పగించాడు దేవుడు. ఒక ప్రత్యేకమైన ఒక పని అప్పగించాడు దేవుడు. ఏంటయ్యా పని అంటే 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాల యొక్క ఆ భక్తి యొక్క తత్వం ఏంటో, ఆ విశ్వాసపు విధానం ఏంటో, వారి యొక్క విశ్వాసపు స్థితి ఏంటో, వారి యొక్క ఆత్మీయ స్థితి ఏంటో యోహాను నీవు ఆ 7 సంఘములున్న ఆ విశ్వాసులందరి గురించి ఆ 7 పాస్టర్లకు నువ్వు రాయవా అన్నాడు దేవుడు. ఎంత గొప్ప మాట అండి, నిజమే చెప్తున్నానండి. 7 సంఘాలు ఉన్నాయి కదండి. ఒక్కొక్క సంఘపు దూత ఎన్ని సంఘాలు ఉన్నాయి? 7. మరి 7 సంఘాలు ఉన్నప్పుడు ఒక్కొక్క సంఘపు దూత అంటే ఎంతమంది సేవకులు ఉంటారు? 7 సంఘాలు, 7 సేవకులు. మళ్ళీ 7 సంఘాలు, 7 సేవకులకి ఒక వ్యక్తే పద్మాసు దీపములో ఆత్మ ప్రేరేపణ కలిగి, ఆత్మ నడిపింపు కలిగి, ఆత్మ వశుడుగా మారిపోయాడు. అంటే అంతవరకు సామాన్యమైన మనిషిగా ఉన్న యోహాను భక్తుడు ఆత్మవశుడైపోయాడు. అంటే ఆత్మ వశపరుచుకుంది యోహాను గారిని. మీకు అర్థమైందా? ఈ రోజు కూడా కొంతమంది చూడండి, ఎవరెవరు వశంలోనికి ప్రవేశిస్తున్నాడండి, ఎవరెవరు వశంలోకి వెళ్ళిపోతున్నారు పాపం. కొంతమంది సాతానుగాడి వశంలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. ఇప్పుడు జాగ్రత్త. ఏమండి, నువ్వు దేవుడి వశమైనా పర్లేదు, పరిశుద్ధాత్మ వశమైపోయినా పర్లేదు, వాక్యంతో నువ్వు ఆకర్షింపడిన పర్లేదు, కానీ వాక్య వ్యతిరేకంగా ఎవరికైనా నువ్వు వశమైపోయావా, వాడు పోతాడు నరకానికి, నిన్ను నరకానికి తీసుకువెళ్ళిపోతాడు. దాని గురించి చెప్పను, బోల్డ్ టాపిక్. దాని గురించి వశం గురించి, ఆత్మవశం. ఓకే, అర్థమైంది ఇప్పుడు. 7 సంఘాలు, 7 సేవకులు. మళ్ళీ 7 సంఘాలు, 7 సేవకులు. మళ్ళీ 7 సంఘాలు, 7 సేవకులు అందరికి రాస్తున్నాడు. అందులో మొదటి సంఘం ఏంటయ్యా అంటే ఎఫెసు సంఘం. ఈ ఎఫెసు సంఘంకి వచ్చేసరికి సుమారుగా ఒక మంచి లక్షణాలు కలిగి ఉంది సంఘం, ఒక మంచి గుణగణాలు కలిగి ఉంది సంఘం. చూడాలి ఒక మంచి భక్తి తత్వం కలిగి ఉంది ఎఫెసు సంఘం. అవునా? మరొకసారి చదవండి జాగ్రత్తగా. నీ క్రియలను, నీ కష్టమును, 3 నీ సహనమును
దేవుడుగా ఉన్న నేను ఎరుగుదును, నాకు తెలుసు. వినండి, నాకు తెలుసు అంటే అర్థమేంటి? ఈరోజు మన కష్టం ఏంటో, ఈరోజు మన ప్రయాణం ఏంటో, ఈరోజు మన ఖర్చు ఏంటో, ఈరోజు మన భక్తి విధానం ఏంటో, ఈరోజు మన ఆత్మీయ స్థితి ఏంటో, ఇవన్నీ సమస్తము దేవునికి బాగా తెలుసు అని మనకు అర్థమవుతుంది ఈ వచనం చదువుతుంటే. లేకపోతే ఎఫెసు పట్టణంలో దేవుని సంఘ విశ్వాసుల యొక్క భక్తి జీవితం గురించి, ఆ భక్తి వృత్తాంతం గురించి సాక్షాత్ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా సంఘమా, నీ క్రియలు నాకు తెలుసు, నీ సహనం ఎంతో నాకు తెలుసు. ఇంక మూడోది, నీ కష్టమేంటో నాకు తెలుసు. 3, 4వది, దుష్టులను నువ్వు సహింపలేవని కూడా నాకు తెలుసు. 5వది, అపోస్తలులు కాక మేము అపోస్తలుమని చెప్పుకుంటున్న వారిని చూసి వారిని పసికట్టే గుణం కలిగిన వారిని నాకు తెలుసు. వారు అబద్ధికులని మీరు పసికట్టే ఆ గుణం నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. అయితే ఇప్పుడు చెప్పండి, ఎన్ని గుణాలు ఉన్నాయి వీళ్ళకి? ఎన్ని గుణాలు ఉన్నాయి? 5. నాకెందుకు 5? మరొక నా గురించి చదవండి. 5 లెక్క ఎట్లున్నది ఏమండి? ఆయన చదువుతారు చూడండి, లెక్క పెట్టండి. నీ క్రియలు 1, 2 నీ కష్టము, 3 నీ సహనం, 4వది నువ్వు దుష్టులను సహింపలేవని, 5వది అపోస్తలులు కాక మేము అపోస్తులమని చెప్పుకుంటున్న వారిని చూసి సంఘము వీళ్ళ అపోస్తలులు కాదు అని పసికట్టేసింది. వారు అబద్ధం ఆడుతున్నారు, వారు అబద్ధికులని, అసలు సేవకులు కాదని సంఘం చెప్పాలి. సంఘం పసిగట్టింది. ఈరోజు సేమ్ చూడండి, ఒక పిలుపు లేదు ఏంటి, ఒక పిలుపు లేదు, ఒక దర్శనం లేదు, ఒక విజన్ లేదు. ఏంటి, ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి నా పరుగు ఏంటి, నా ఖర్చు ఏంటి, నా ప్రయాణం ఏంటి, నా యొక్క భారం ఏంటి, నా బాధ్యత ఏంటి అని ఇవేమీ లేకుండా నేను సేవకుడైపోయాను, గొప్ప సేవకుడైపోయాను, భారాభర్తమని సేవ చేస్తున్నాను అనుకుంటున్న వారిని చెప్పాలి. సంఘం ఏం చేయాలి తెలుసా? పసికట్టాలి. ఆ నిజమైన సేవకుడా, దేవుని యొక్క పిలుపు చేత ఏర్పరచబడిన సేవకుడా, లేకపోతే ముద్ద కోసం డబ్బు కోసం ఆశపడి కక్కుర్తిపడి వచ్చిన సేవకుడా అనేది చెప్పాలి. సంఘం పసికట్టాలి. ఏమండి, 2 ముక్కల మా మురళి చెప్తానండి, ఒక్క వారంలో ఆయన కూడా సేవకుని చేసేస్తాను, తొలుచుకుంటే ఆయన సేవకుని చేస్తున్నాడు, ఆయన కూడా సేవకుని చేస్తున్నాడు. చివరికి నాన్న కూడా సేవకుని చేసే కెపాసిటీ నాకు ఉంది. అందరూ సేవకులేనా? ఏమండి, అనేక మంది బోధకులు కాకండి అని బైబిల్లో ఉంది. ఏముంది బైబిల్? ఏమనుకున్నాను బోధకులు అంటే? పులిసి కారిపోద్దు మాకు. ఇది చాలా కష్టం. ఎప్పుడు ఏడిపే మాకు, ఎప్పుడు ముళ్ళుల మీదే మాకు భక్తి, ముళ్ళుల మీదే మాకు ప్రయాణం. ఎప్పుడు చూడండి, ఎక్కడ పడితే అక్కడ మాకు ముళ్ళు లాంటి వారు తగులుతూనే ఉంటారు. నా యొక్క సంవత్సరం అంతా కూడా ఎక్కడో ఉంటుందంటే 10%కి 1% సంతోషం, మనసారా తృప్తి. మిగతా 9% చాలా 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 కష్టాలండి సేవకులకి. మీరు నమ్మండి, చాలా కష్టాలు. అటువంటి వారు ఎవరై అంటే దేవుని దృష్టిలో ఉన్న సేవకులు. అటువంటి వారు ఎవరై అంటే దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చడానికి 66 పుస్తకాల ఖడ్గాన్ని పట్టుకున్న ఏమండి యుద్ధ వీరులు. 2 ముక్కలు నేర్చుకుని నేను సేవకులు అంటే మాత్రం ఏంటి, మరణము తర్వాత తెలుస్తుంది వారు చేసే పని ఏంటో. అందుకే సంఘం ఎంత గొప్ప సంఘం అంటే, నువ్వు అపోస్తులుడవా, షటప్, గెట్ అవుట్. నువ్వు అపోస్తులుడవా, నువ్వు సేవకుడువా, ఎవరు చెప్పారు నువ్వు సేవకుడు అని? షటప్ అండ్ గెట్ అవుట్. అంటే వారికి అంత నాలెడ్జ్ ఉంది సంఘానికి, వారికి అంత టాలెంట్ ఉంది సంఘానికి. ఏంటి, అవతల వ్యక్తి యొక్క మాట తీరు బట్టి ఇది సేవకుడో కాదో చెప్పే రకం ఎవరికి ఉందండి? ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘానికి ఉంది. అలా ఉందంటే మీరు నమ్మండి, వారు ఎంత బాగా బైబిల్ చదివారో, ఎంత బాగా దేవుని వాక్యాన్ని పౌలు గారి చేత నేర్చుకున్నారో మీరు ఆలోచించారు జాగ్రత్తగా. ఎఫెసు పట్టణంలో సంఘ స్థాపకుడు ఎవరంటే ఏంటి పౌలు గారు. ఆ పౌలు గారు స్థాపించబడిన ఆ సంఘంలో ఒక సంఘం పేరు ఎఫెసు సంఘం. ఏంటి, ఎఫెసు సంఘంలో ఎఫెసు రాసిన పత్రిక ఉంది కదా, అదే ఇది.
ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. ఇక్కడున్న లోపాలు ఏంటో ఏంటి, ఈ భక్తి విధానం అంటే ఈజీగా మీకు అర్థమైపోద్దండి. బైబిల్ అండి, ఆలోచించండి. కనుక ప్రియులారా, వీళ్ళు చూసి ఎన్ని గుణాలకి 5. ఎన్ని గుణాలు? 5. మంచి క్రియలకు చేశారు, సహనం కలిగిన వారు, దేవుని సేవ కొరకు సేవకుల విషయంలో ఏమండి, బీదవారి విషయంలో చాలా కష్టపడిన వారు. 4వది అపోస్తలులు కాక ఏంటి, వాళ్ళు అపోస్తలు అన్నవారిని పసికట్టే గుణం ఉంది. 5వది దుష్టులను సహించే వారు కాదు. అది సంఘం. నేను అబ్బదం అనుకుని చెప్పండి, మంచి సంఘమా కాదు చెప్పండి, గట్టి చెప్పాలి అందరూ. మంచి సంఘం. ఈరోజు అలాగే ఉండాలి సంఘం అంటే. కానీ ఈరోజు ఉందా సంఘం? ఏంటి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ లేవు, ఒకరి పట్ల ఒకరికి తగ్గింపులు లేవు, ఒకరి పట్ల ఒకరికి విధేయత లేదు, ఒకరి పట్ల ఒకరికి వినయం లేదు, ఒకరి పట్ల ఒకరికి బాధ్యత లేదు. మీరు ఏమనుకున్న పర్లేదు లేదు. ఏమండి, ఉదాహరణ చెప్తాను. ఏంటి, సంఘ విశ్వాసులు ఎవరికైనా బాగలేదు. మిగతా వారు ఏం చేయాలి? ఏ విశ్వాస అయితే బాగోలేక మందిరానికి రాక ఇంటిలోని విషయం తీసుకుంటున్నప్పుడు సంఘం అంతా వెళ్ళి ప్రార్థించాలి. నా బైబిల్ చెప్పింది. ఇలాంటి మీకు తెలియకే అన్ని కోరుకున్నాను. చెప్పిన తర్వాత కూడా రేపొద్దున్న ఎవరికైనా బాగులేకుండా ఉన్నప్పుడు మీరు ఎవరు వెళ్ళకపోయినా ఏలియా పాస్టర్ మీ మీద తిరగబడతాడు. ఇదే చెప్తాను మీకు. పురుషులు కానీ స్త్రీ కానీ ఎవరికి లేదు. నాకు ఏమంటే మీకు క్లారిటీ వాక్యం చెప్తాను. అంటే బైబిల్లో రాయబడిన మాట మీకు చెప్తాను. ఇక్కడ ఏమి కల్పన కథలు, పెట్టి కథలు, బుర్ర కథలు, అనగా ఆట ఈట నో. మరి ఇప్పుడు సంఘములో ఒంటిలో బాగలేనప్పుడు, సంఘములో నేను ఒక విశ్వాసం దేవుడు దూరం అవుతున్నప్పుడు, సంఘానికి వచ్చినవి ఆ విశ్వాసి దేవునికి దూరం అయిపోయి లోకములు కలిసిపోతున్నప్పుడు మిగతా సంఘ విశ్వాసం ఏం చేయాలి తెలుసా? ఏం రాలేదు, ఎందుకు రాలేదు, కారణం ఏంటి అని అడగాలి. ఏమంటే తగ్గించుకోవాలి, లోపడాలి. ఒకరి పట్ల ఒకరికి ఏంటి ఆప్యాయతలు, ఒకరి పట్ల ఒకరికి అభిమానాలు, ఒకరి పట్ల ఒకరికి ఏమిటి ఆదరణతో కూడుకున్న మాటలు ఉండాలి తప్ప ఒకరి పట్ల ఒకరు అరుచుకోవడం, కోపడడం, చిరాకైపోవడం. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఇది సంఘ విశ్వాసుల యొక్క లక్షణాలు కాదు. ఇటువంటి వచనాలు కావాలి అంటే మీరు 5 వరకు ఉండండి. ఉదయం మీకు ఒక్కొక్కటి చూపిస్తుంది ఇప్పుడే ఆన్ ది స్పాట్. 5 వరకు కూర్చుండి ఇక్కడ, రెప్పేసి ఒప్పుకో. అలాగైతే అంత గొప్పది బైబిల్, అంత గొప్పది బైబిల్. అయితే ఇప్పుడు గమనించండి, ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘం ఏంటి, మంచిదా లేదా? అందరూ చెప్పాలి. మంచి సంఘం ఏంటి. నిజంగా మనందరం కూడా వారి పాదాలకు సలాం కొట్టాలి. వారి క్రియలేంటి, వారి యొక్క ప్రేమతత్వం ఏంటి, వారి తగ్గింపు ఏంటి, వారి సహనం ఏంటి. ఎవరు సేవకులు కాదో, ఎవరు సేవకులు కాదో పసికట్టే ఏమండి జ్ఞానం ఉంది ఎఫెసు పట్టణంలోని సంఘానికి. ఈరోజు సంఘాలు అలాగే ఉండాలి. ఈరోజు సంఘాలు అలాగే ఉండాలండి. బోధకుడు ఏది చెప్తే అదే కరెక్ట్ నమ్మద్దు మీరు. మళ్ళీ చెప్తున్నాను మీకు, బోధకుడు, మీ సేవకుడు, మీ స్థానిక అయ్యగారు ఏది చెప్తే అది కరెక్ట్ అని బుర్ర పీసి ముందుకెళ్ళొద్దు. అయ్యగారు చెప్పింది బైబిల్లో ఉందో లేదో మీకు దమ్ముంటే ఏం చేయాలి తెలుసు? మీ అందరూ ఏం చేయాలి? బైబిల్లో సేవకుడు చెప్పింది ఉందో లేదో మీరు ఏం చేయాలి అంటే ఉందా లేదా తీయండి అన్నయ్య ఎలా చెప్పారు, ఉందా లేదా పదం అడుగుదాం అనాలి. ఉందంటే తండ్రి మీకు వందనాలు, మా సేవకుడికి ఇంకా దైవ జ్ఞానం ఇవ్వండి, ఆత్మజ్ఞానం ఇవ్వండి. మేము కూడా ఆత్మవశమైపోవాలి. ఆత్మవశమైపోతే నేను చెప్తున్నాను, సేవకుడిగా పాపం చేయడానికి కూడా ఎవడు ముందుకు రాడండి. పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసం చేసిన పాస్టరే కావచ్చు, ఇంకా విశ్వాసం కావచ్చు, పాపపు జోలికి వెళ్ళడు. ఈరోజు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి తెలియక భక్తి చేసేవారు చాలామంది. ప్రభు చిత్తమైతే నా తండ్రి కృపను బట్టి ఈ న్యూ ఇయర్ అయిన తర్వాత ప్రారంభిస్తాను పరిశుద్ధాత్మ దేవుని గురించిన పాఠాలు. ఆ మంట ఉందని నాకు మంట ఉంది, ఆ సెగ ఉంది. ఏమండి ఇప్పుడు చెప్పండి, మళ్ళీ
ఎఫెసు పట్టణం, ఎఫెసు సంఘం ఎలా ఉంది? ఎలాంటి సంఘం? గట్టిగా మంచి సంఘం అండి. వాక్యానుసారంగా వెళ్ళిపోతున్న సంఘం, వాక్య ఆధారంగా వెళ్ళిపోతున్న సంఘం, వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఏమండి వాక్యాన్ని రుచి చూపించే సంఘం, క్రీస్తును సమాజానికి చూపించే సంఘం ఎఫెసు సంఘం. అంతా బాగుందండి, అన్నీ చేస్తున్నారండి, క్రియలు ఉన్నాయండి, ఏంటి మంచి ఫైటర్స్ అండి, మంచి ఏంటి ఫైట్ కలిగిన వారండి. కానీ లోపం స్టార్ట్ అవుతుంది చూడండి. కానీ లోపం 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 చూడండి. ఎఫెసు సంఘంలో ఉన్న లోపం. అన్నీ బాగున్నాయి కానీ చూడండి ఎంతవరకు, ఎంతసేపా? నీవు మళ్ళీ సహనం అంటారు మీరు. చూడండి చూడండి 4వ వచనం ప్లీజ్. అయినను ఏమిటి? అయినను మొదట ఏంటి? మొదట నీకుండిన ప్రేమ, మొదట నీకుండిన ప్రేమ ఎఫెసు సంఘమా, మొదట నీకుండిన ప్రేమను నీవు ప్రేమను వదిలితివని. నేను దేవుడుగున్న నేను, క్రీస్తుగున్న నేను, రక్షకుడుగున్న నేను నీ మీద, ఎఫెసు పట్టణంలో ఉన్న సంఘముగా ఉన్న మీ మీద తప్పు 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 ఒకటి మోపవలసి వచ్చి ఉన్నది. దట్ ఈస్ బైబుల్. చాలు, అంతా బాగుంది, సూపర్, ఏమి లేదు, ప్రేమ లేదు. అంటే సేమ్ టు సేమ్ యూట్యూబ్లో చూస్తున్న ప్రేక్షకులారా, క్రైస్తవ ప్రపంచమా, దైవ సేవకులారా, ఏమంటే బైబిల్లో ఈ రోజు కూడా మరి సత్యవాక్యం అంటున్న వారు సేమ్ ప్రేమ అన్నీ ఉన్నాయి, సహనం ఉంది, ఓర్పు ఉంది, తగ్గింపు ఉంది, అన్నీ ఉన్నాయి. ఏమి లేదయ్యి అంటే ప్రేమ లేదు. సత్యవాక్యం అంటున్న వాళ్ళు ఏమన్నది అంటే ప్రేమ లేకుండా, ఈరోజు వాక్యం చెప్తున్నాను, ప్రేమ లేకుండా భక్తి చేస్తున్నారు చాలామంది ఈరోజు. నా బైబిల్ చెప్పేసింది అందుకే. మరి ఇప్పుడు ఎఫెసు సంఘం ఏంటి లోపం ఏంటి చెప్పండి గట్టిగా? ఏంటి ఎఫెసు సంఘం లోపం ఏంటి చెప్పండి గట్టిగా? గట్టిగా అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఏమండి అన్నీ ఉన్నాయి లేదా? అన్నీ ఉన్నాయి. మంచి క్రియలు ఏంటి, మంచి విశ్వాసం ఏమండి, సహనం కలిగిన వారు, దుష్టులను సహించలేని మనసు. అనియా ఈయన మంచుడు కాదు, అయ్యా ఈయన మంచుడు కాదు, వీళ్ళు దుష్టులతో సహవాసం చేస్తున్నారు. ఒకప్పుడు ఈమె మంచిదాయి, ఏమి మంచి భక్తి పర్రాలు, ఈమెల్లి ఒక దుష్టురాలతో సహవాసం చేసిన తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. ఆమె దానిని చెప్పాలి సంఘములోనికి రానివ్వకూడదు. ఏంటండి భక్తి? ఏంటి కనిపెట్టడం? ఏంటి అంత మంచి జ్ఞానం కలిగిన సంఘం ఆ రోజు ఎఫెసు సంఘం. కానీ అన్నీ ఉన్న 5 గుణాలు ఉన్న మంచి గుణాలు, 5 గుణాలు, దేవుడు మెచ్చుకునే గుణాలు, దేవుడు సాక్ష్యం ఇచ్చే గుణాలు, ఏమంటే దేవుడు సంతోషపడే గుణాలు 5 ఉన్నాయి. కానీ తేడా చూసేసరికి ఏమి లేదయ్యా అంటే లోపం ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు.